ఆన్సర్ ఎవరివ్వండి బాలకోటయ్య గారు. మాట్లాడండి. మాట్లాడుకున్న అధ్యక్ష గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ ప్రభుత్వానికి ఉంటే కక్ష జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండాలి, మిథున్ రెడ్డి గారి మీద ఉండాలి. ఇప్పుడు భారత సిమెంట్ పనిచేసే గోవిందప్ప మీద కక్ష ఏంటండి? ప్రత్యక్ష మీద కక్ష ఏంటండి? మనం మాట్లాడేవాడే మోహన్ రెడ్డి గారు, మీరు మద్యం పాలసీ విధానం ఎందుకు మార్చారు? ఆ మద్యం పాలసీలో నేను చెప్పడం కాదు, విజయసాయి రెడ్డి గారు చెప్పిన మాట గుర్తు తెచ్చుకోండి. 100 కోట్ల రూపాయలు పెట్టుబడి ఇచ్చాడు ప్రెసిడెంట్. ఇంటెలిజెన్స్ క్రిమినల్ అని మాట్లాడిండు. ఈ రోజున దొంగలు ఊళ్ళు పడుతున్నట్టుగా మీరు మద్యం పురుగులు వచ్చుకొని సూపర్ 6 సమాధానపలేదు. ప్రభుత్వం 94 మంది ఎమ్మెల్యేలు దిగిపోయారు, జగన్ గారి మీద కక్ష పెట్టారు. మీరు సమాధానం చెప్పాల్సిందే, నేరం జరిగింది లేదా? ఆల్రెడీ 11 మంది అరెస్ట్ అయ్యారు. అక్కడ గూగుల్ టేప్స్ ఉన్నాయి. ఇప్పటికీ కూడా మీలాంటి వాళ్ళు కూడా వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకి సమాధానం చెప్పడం వల్ల ఎవరు చంపారు అని అడిగితే లేదు సమాధానం. నేను ఇప్పటికీ అడుగుతున్నా, ఎవరు చంపారు? ఐదేళ్లలో ఎలాంటి అవినీతి జరగలేదు అని చెప్పేసి అంటే ఎవరు నమ్ముతారండి? ఈ రోజు పాలసీ చంద్రబాబు నాయుడు డిస్టరీలకు ఎందుకు ఇచ్చారు మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు డిస్టరీ పెడితే పాలసీ ఎందుకు వచ్చారు చెప్పండి. అసిడెంట్ కూడా తెలుగుదేశం పార్టీనేనా? గోవిందప్ప కూడా తెలుగుదేశం పార్టీనేనా? కృష్ణమోహన్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభిమాన ఏం చెప్తున్నారు? ఇప్పుడు విచారణ దాదాపు 6 మాసాలు జరుగుతున్న విచారణ. మీరు న్యాయస్థానానికి వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ప్రతి కూడా ఇస్తున్నాడు తీసుకుంటున్నారు. విచారణ ఎప్పుడూ కూడా సతీష్ గారు చెప్తున్నారు. ఇప్పుడు కూడా 4 గంటలుగా విచారణ జరుగుతుందంటే మిథున్ రెడ్డి గారు నాకేమి తెలియదు, నాకు సంబంధం లేదనే మాట తప్ప ఏ సంబంధం లేకపోతే 22 కోట్ల రూపాయలు చేయండి అకౌంట్కి. సమాధానం చెప్పాలి. ఒక పార్లమెంట్ మెంబర్ అయ్యండి, ఒక వైసీపీ పార్టీ పార్లమెంట్ లో అయిన నాయకుడు అయ్యండి. ఈ రోజున అందరూ కూడా మాకు తెలియదు, మేము అమాయకులమే, ప్రతి నేరానికి సంబంధించిన అంశం అయినా సరే చట్టం ప్రవర్తనం చేస్తుంది. చట్టం కనుక తప్పు చేస్తే మీరు కొట్టుకెళ్ళండి, చట్టం కక్షపూర్తిగా చర్యలు తీసుకుంటే మీరు కోర్టుకెళ్ళండి. రాజకీయ విమర్శ చేయటం వలన వృధా ప్రయాసపై ఏమి లేదు. నేను ఒక మాట చెప్తున్నాను సార్, ఈ మద్యం కోణం భారతదేశంలో అతిపెద్ద కుంభకోణం అండి. దీని మూలాలు, దీని వేళ్ళు ఏమండి? ఈ డబ్బుతో సినిమాలు తీశారు, ఈ డబ్బుతో ఈ కేసుని పూర్తిగా చేయాల్సిన అవసరం ఉంది. రైట్. ఎస్ మోహన్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు మీరు చెప్తున్న ఆరోపణలు కానీ మీరు చెప్తున్న సాక్ష్యాలు కానీ ఎవరిచ్చారు అసలు? ముందు విజయసాయి రెడ్డి గారే కదా బయటకు వచ్చి చెప్పింది, రాజకేశ్వర రెడ్డి గారికి చెప్పింది, ప్రతిదీ కూడా క్లారిటీగా ఆయన చెప్పిన తర్వాతే కదా. విజయసాయి రెడ్డి గారిని ముందే బెదిరించినది మీకు నాకు అందరికీ తెలుసు. ఆయన పైన కాదు మోహన్ రెడ్డి గారు, బెదిరిస్తే కాదు, ఒకరు బెదిరిస్తే ఆ బెదిరింపులు ఎంతవరకు ఆగుతాయి చెప్పండి? బెదిరింపులు ఎంతవరకు ఆగుతాయి? చట్టాల వరకు ఆగుతాయి బెదిరింపులు? ఇప్పుడు ఎంతో మందిని బెదిరించిన తర్వాత లొంగిపోయేట్టుగా చేసి, లొంగిపోయిన తర్వాత పార్టీలు మారేట్టుగా చేసి, పార్టీలు మారిన తర్వాత ఇక్కడ వచ్చి నాయకుల విమర్శలు చేసిన సందర్భాలు రాష్ట్రంలో అనేకం ఉండే. ఒకటే కాదు, ఈ రోజు విజయసాయి రెడ్డి ఏమన్నా సాక్షాత్ భూమి మీద ఆకాశం పట్టి వచ్చినట్టే కాదు కదా, ఆయన అందరితో పట్టి పుట్టినాడు కదా, ఆయన కూడా ఈ రాజకీయాలు వంట పట్టించుకున్నాడు కదా, ఆయనే చెప్పకూడదని ఏం లేదు కదా. ముందు ఇక్కడ విజయసాయి గారు మాట్లాడచ్చు కదా ఆ రోజు అంతా గమ్మ ఉండి ఈ రోజు బయటకు పోయిన తర్వాత నన్ను తీసుకుపోతారు, లేక నేను చేసినటువంటి వ్యాపారాలు. అలా కాదు మోహన్ రెడ్డి గారు, సరే మీరు చెప్తుంది తీసుకుందాం, మీరు చెప్తుంది తీసుకుందాం, సరే బెదిరింపో ఎవరికి చెప్పారనుకుందాం. ఇప్పుడు అది ఎంతవరకు ఇప్పుడు ఇలా మీలాగా రాజకీయ విమర్శలు చేయడానికి దేనికో పనిచేస్తుంది అలాంటివి. నిజంగా బెదిరింపులో కొన్నాళ్ళ పాటు అది పెద్ద హాట్ టాపిక్ గా మారిన ఇప్పుడు విచారణ వరకు వెళ్ళాయి, విచారణ వరకు అరెస్ట్ వరకు వెళ్ళాయి అంటే ఇప్పుడు సిట్ అధికారులు ఏమే వాళ్ళు ఏమి ఆధారం లేకుండా చేయలేరు కదా. ఈ రోజు ఒక లాటరీ తీసి వీళ్ళని అరెస్ట్ చేద్దాం, వీళ్ళ విచారణ పిలుద్దాం అని ఆ టైప్లో ఉండవు కదా. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఇది ఉండవు కదండి. సిట్ వేసుకునేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎవరు వేసుకుంటారు? వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళు ఎవరు కూర్చోబెట్టి కూర్చోవాలా, లేదంటే లేదు. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. వాళ్ళని సిట్లో వేసుకుంటారు. వాళ్ళు ఎవరి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగాలు పెట్టి తీసుకురామండి అంటే ఆయన మీద అభియోగాలు పెట్టడానికి అలా కదా, అలా వ్యవస్థల మీద ఎందుకు లేదు. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ప్రభుత్వం సిట్ వేస్తారు, అప్పుడు ఇలాగే జరిగిందా? అలా కాదు, ఇప్పుడు ఎలా జరుగుతుంది, అప్పుడు కూడా అలాగే జరిగిందా?
ఇప్పుడు చంద్రబాబు సతీష్ నాయుడు గారు, గారి మీద మీకు CBI మాట అండి. దర్యాప్తు Yes. చేసినప్పుడు కూడా ఆయన ఏమన్నాడు, మీకు సెంట్రల్ మాట బ్యూరో ఆఫ్ సతీష్ కాంగ్రెస్ గారు. అది అది Yes. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందని చెప్పి ఆరోపణలు చేసినారు. మరి అదే CBI జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసినారు కదా పరిటాల రవి కేసులో కానీ, అదే విధంగా ఈ దీనికి సంబంధించినటువంటి మన జరిగిన కేసు వేస్తున్నారు కదా, అలా వాళ్ళ చిన్న కేసు అని పదే పదే చెప్తున్నారు కదా బాలకోటే గారు. Right. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళే కదా, అప్పుడు గవర్నమెంట్ వాళ్ళే కదా, ఈ గవర్నమెంట్ ఏం సతీష్ నిరూపిస్తున్నారు? గారు, Yes, yes. ఒక్క నిమిషం చెప్పండి బాలకోటే గారు, వాళ్ళ వాయిస్ కూడా తీసుకుందాం. చేస్తూ అనవసరంగా ఒక్క మాట. అడగండి. ఈ ప్రభుత్వం మాట్లాడుతూ పోతే ఎట్లవుతుంది? వీళ్ళు ఇష్టమైనట్టు వీళ్ళు ఆరోపణలు చేశారు, అంతా నిజమని నమ్మి మేము వాళ్ళు చెప్పింది చేతులు కట్టుకొని ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు ఇస్తాను, మళ్ళీ మీకు మోహన్ రెడ్డి గారు ఇస్తారు ఇంకా శివపార్వతి మాట్లాడండి, వాళ్ళ వాయిస్ కూడా తీసుకుందాం. ఒక్క నిమిషం సత్యమ్మా, ఓ మాట చెప్పండి. మధ్యంలో మీరు బాలకోట గారు ఏమంటున్నారు, మిథున్ రెడ్డి గారినో లేదు అని చెప్పి వచ్చినాడు. అలా కాదు, మోహన్ రెడ్డి గారు కంటిన్యూగా మాట్లాడితే ఏమర్థమవుతుంది? ఒక్క నిమిషం, ఏ పాయింట్ బాలకోటి గారు ఏదో దానికి ఒక పాయింట్ ఏదో అంటున్నారు, అడగండి, దానికి ఆన్సర్ ఇచ్చింది. సతీష్ గారు, నేనేమంటున్నానంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం మద్యం కేసులు కానీ వాళ్ళు పెడుతున్న కేసులు రాజకీయ కక్షపూర్త కేసులు అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎంతో మంది అరెస్ట్ చేశారు. దేవినేని ఉమ్మాని, కొల్లు రవీంద్రని, గుడిపాల నరేంద్రని, అచ్చెన్నాయుడిని, దానికంటే చెప్పండి. ఒక నిమిషం దానికి చెప్పిన తర్వాత వాళ్ళ వాయిస్ తీసుకోవాలి. మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు సిట్ అంటే ప్రభుత్వం చేతిలో ఉంటుంది, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అంటారు. మరి మీ హయాంలో కూడా అలాగే జరిగిందా? సతీష్ గారు ఇప్పుడు మేము అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు చేసిన స్కాముల్లో మేము అరెస్ట్ చేసినాం. దూలిపాల నరేంద్ర దాంట్లో బాండైలు చేసిన దాంట్లో చేసినాం, ఈయన అచ్చెన్నాయుడు గారు దాంట్లో మెడికల్ దాంట్లో చేసిన దాంట్లో చేసినాం. మేము చేసినట్టు కరెక్ట్ గా వాళ్ళు చేసినటువంటి తప్పులు చేసినాం. సరే సరే రైట్. శివపార్వతి గారు yes. కాదు కాదు, మీరు ప్రస్తుతానికి కలిసి సమర్థనీయంగా కాదు, అది శివపార్వతి గారు చెప్పండి. అరెస్ట్ చేసినారు, రాష్ట్రం మంది ఎందుకు తిప్పినారు పోసాని మురళిని? అదే విధంగా మా పార్టీకి సంబంధించిన ఎంతమంది అభియోగాల మీద కేవలం ఏదో ఆరోపణలు తిప్పారనే ఉద్దేశంలో. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, సరే మీరు చెప్తారు కదా, మీరు చెప్తారు కలిసి చెప్పారు కదా, మోహన్ రెడ్డి గారు కంటిన్యూగా మాట్లాడేస్తే ఏమర్థం అవుతుంది? ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు చెప్పండి శివపార్వతి గారు.